ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బిగ్ బాస్ సీజన్ 8 డే 2 ఇంకా నిన్నది డే 1 అనేసుకుందామండి. ప్రోమో అనేది చూసారా? సో ఆ ప్రోమో రివ్యూ గురించి మాట్లాడుకుందామండి. ప్రోమో అయితే సెకండ్ డేనే హైలైట్గా పెట్టేశారనమాట. నిన్న జరిగినటువంటి చిన్న ఇన్సిడెంట్ మన మణికంఠది అది కొంచెం రచ్చలేబెట్టటే ఉంది. కొంచెం కంటెంట్ ఇవ్వగలుగుతాడు. ఇక్కడ మనం నిన్ననే మాట్లాడుకున్నాం ఏంటి అని అంటే కంటెంట్ ఇచ్చేవాళ్ళు ఎవరు అనేది నిఖిల్, మణికంఠ, ప్రేరణ, ఇంకా అందులో చెప్పాలి అని అనుకుంటే నైనిక. ఈరోజు జరిగినటువంటి ప్రోమోలను చూస్తే నైనిక, సోనియా అండ్ మనకి ఇంకెవరు శేఖర్ బాద్షా, రేడియో ఆజే, తను వాళ్ళందరూ ఇస్తారని అనిపిస్తుంది. చూద్దాం. ఇంకా మరి ప్రోమోలో అయితే మనకి మణికంఠ నిఖిల్ డిస్కషన్ అనేది చూపించారు. అక్కడ యాక్చువల్గా ఆదిత్య ఓం గారు అన్నారా లేదంతో అని అంటే మనకి అబ్బాయి నవీన్ అన్నాడా అనేది తెలియదు అన్నమాట. మనకి ఈరోజు ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. క్యారెక్టర్ గురించి మాట్లాడము, చేయడం, దాన్ని పట్టి మాట్లాడడం, లాగడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పేసి మణికంఠ ఏంటి అంటే చిన్నగా అంటే చాలా ఫైర్, అగ్రెసివ్, చాలా ఎమోషనల్గా అన్నట్టుగా ఉన్నాడు. ఎమోషనల్ కాదు, చాలా ఎక్కువగా యాటిట్యూడ్ చూపిస్తాడు అన్నట్టుగా అనిపించింది. అలాంటి వాళ్ళు ఉంటేనే కొంచెం రసవత్తరంగా ఉంటుంది మనం కూడా చూడడానికి. ఓకే, నిఖిల్ కూడా తనకి సపోర్ట్ చేశాడు. మళ్ళీ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి సాంగ్ ప్లే అవుతుంది, అందరు డ్యాన్స్ చేస్తుంటారు. మనకి ఈ సాంగ్ వచ్చేసి అండి మనకి లైవ్లో అయితే ఒక 15-20 మినిట్స్ ఇచ్చిన సెంటెన్స్ ఇచ్చేసి చాలా సేపు చూపించారు అన్నమాట. ఇంకా మరి ఈరోజు మనకి 9:30 ఎపిసోడ్లో ఎంత చూపిస్తారో అనేది అయితే తెలియదు. చాలా ఇరిటేటింగ్గా అనిపించింది. చేస్తూనే ఉన్నారు. ఒక 15-20 మినిట్స్ ఇచ్చారు కావచ్చు, అది ఇంత హెవీగా ఇచ్చేశారు. డ్యాన్స్ వదలాలనా లేదు అని అంటే వాళ్ళ దగ్గర ఎంత ఏమంటారు స్ట్రెంగ్త్ ఉందని తెలుసుకోవడానికా అని చెప్పేసి అన్నట్టుగా అనిపించింది. ఓకే, ఇంకా తర్వాత వచ్చేసి అందరూ కొంచెం టైంపాస్ అన్నట్టుగా గేమ్ ఆడుకున్నట్టున్నారు. అక్కడ చూస్తే అయితే ఆరెంజెస్ని బాల్స్ లాగా యూజ్ చేసేసి త్రో చేసుకుంటూ ఆడుకున్నారు. ఇంకొకటి అండి, మనకి ఎక్కడైనా కానీ ఫుడ్డే అండి. కొందరికి నచ్చుతుంది, నచ్చదు. బట్ దాన్ని మనము అలా వేస్ట్ చేయడం కానీ ఫుడ్ తోటి ఆట కానీ చేయకూడదు. అది మాత్రం కరెక్టే మాట్లాడారు హౌజులో. ఏంటని అంటే మనము అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నట్టుగా చూస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి మనకి ఇప్పుడు లిమిట్లెస్ కాబట్టి వాళ్ళు ఆడిరు కాబట్టి ఓకే. ఏంటని అంటే ఒక్కొక్కసారి ఆరెంజెస్ కానివ్వండి అవి కానీ దొరకవు, పంపించరు, దొరకవు కదా. అందులో బిగ్ బాస్ హౌస్లో పంపించారు. లిమిట్లెస్ అన్నంత మాత్రాన ఎప్పుడు ఎలా ఉంటుందో అయితే తెలియదు. వాళ్ళు ఆరెంజెస్ని బాల్స్లా యూజ్ చేసుకొని కొట్టుకుంటూ ఉంటే అక్కడ వచ్చి చిన్న గొడవ జరుగుతుంది. మనకి శేఖర్ బాద్షా అండ్ తన మధ్యలో ఇద్దరికి మధ్యలో గొడవ జరిగితే మీరు ఎక్కడైనా పార్టిసిపేట్ ఓకే, ఒకరికి నచ్చుతుంది, ఒకరికి నచ్చదు. ఎవరు ఆలోచించే విధానం వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు వర్షాకాలము, మనం బయట నుంచి లోపలికి వస్తాము, చాలా మట్టి ఉంటుంది, కొంచెం ఇరిటేటింగ్గానే ఉంటుంది. మనకి ఫ్లోర్ కానీ ఏదైనా కానీ ఎంత నీట్గా ఉంచినా మనకి తప్పదు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కొంచెం డిసీజెస్ అనేది వస్తూ ఉంటాయి. మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టి దాన్ని తింటామా అని చెప్పేసి తను గొడవ పెట్టుకుందన్నమాట. సో అది కరెక్టే అండి, తప్పు కాదు. దానికి ఓవర్ యాటిట్యూడ్ చూపించుకుంటూ శేఖర్ బాద్షా నేను తింటున్నా చూడు అని చెప్పేసి చాలా పెద్ద పీస్ అనేది నొల్లు పెట్టేసుకున్నాడు. అది ఆరెంజ్ పీల్ తీస్తే పోతుంది కదా అని అనుకుంటారు. కాకపోతే మన చేతికి డస్ట్ అనేది జెమ్స్ అనేది అంత తాకుతూ ఉంటాయి. సో మనం కూడా కొంచెం ఆలోచించాలి. ఎటువంటి వస్తువులతో ఆడుతున్నాము, ఎలా ఎంజాయ్ చేస్తున్నాం అనేది కొంచెం ఆలోచించుకొని ఉంటే బాగుంటుంది అని అనిపించింది. ఆ ప్రోమోని చూస్తే అయితే ఎందుకని అంటే చెప్పాను కదండి, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని. ఒక్కొక్కరు ఆరెంజెస్ ఆ తిండి లేక చాలా బయట వర్షాలు పడి ఎంత ఇబ్బందిగా ఉంది చెప్పండి. సో ఇంట్లో ఉన్నది తీసుకుపోయి బయటకు ఇస్తారా అని కాదు, మనకు ఉన్నప్పుడు దాని విలువ ఏంటనేది తెలియదు, లేనప్పుడు దాని విలువ తెలుస్తుంది అని అంటారు కదా, అలా అన్నమాట. అంతే. ఇంకా వచ్చేసి మనకి గేమ్స్ 6 మెంబర్స్కి ఒకటి పెట్టేశారు. ఈరోజు అయితే ఫస్ట్ గేమ్లో 6 పార్టిసిపేట్ చేశారు. ఒక కేజ్ లాగా ఇచ్చారు, అందులో అన్ని థ్రెడ్స్ ఉన్నాయి, వాటిని పట్టుకొని ఉండాలి. అక్కడ చిన్న స్పిన్నర్ లాగా ఇచ్చేసి దాన్ని తిప్పితే ఏ కలర్ వస్తే ఆ కలర్ థ్రెడ్ అనేది కట్ చేసేయాలన్నమాట. కాలు కింద పెట్టకూడదు, కేజ్ని పట్టుకోకూడదు, బ్యాలెన్సింగ్గా ఉండాలి.
చాలా బాగుందండి. ఇది ఒక్కటే వచ్చేసి ఈ సీజన్ 8 వరకు వచ్చేసి కొత్తగా వచ్చిన గేమ్ అంటే అది ఒక్కటే అండి. ఇంతవరకు వేరే సీజన్స్లలో కొత్త గేమ్స్ అన్నట్టుగా ఏం అందించలేదు. ఓకే, ఈరోజు మట్టుకు అయితే ప్రోమో చూసినంత మట్టుకు అయితే నైట్ ఎపిసోడ్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. చూడాలి మరి ఆ గేమ్లో మరి ఎవరు విన్ అయ్యారని. మనకి ఇచ్చిన ప్రోమో ప్రకారం అయితే నైనిక అండ్ నిఖిల్ ఇద్దరు ఉన్నారు, మిగతా వాళ్ళు పడిపోయారు. ఆ ఇద్దరిట్లలో ఎవరు గట్టిగా పట్టుకున్నారు అని అంటే చూడాలి. ఇంకా మరి ఎవరెవరు గట్టి మంచి గేమ్ ఇస్తున్నారు అనేది చూడాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాగుందాం. ఇంకా మరి మళ్ళీ నైట్ 9:30 ఎపిసోడ్ రివ్యూ తోటి మళ్ళీ కలుద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.